హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒడిస్సా టూర్ సిరీస్ పార్ట్ 3లో భాగంగా ఒడిస్సాలోని నందన్ కనన్ జూలాజికల్ పార్క్కి బయలుదేరాము. ఈ పార్కు ఒడిస్సాలో బరంగా అనే గ్రామంలో ఉంది. ఇది మొత్తం 437 హెక్టార్ల విస్తీర్ణంలో కలదు. ఈ జూ పార్క్ ఏర్పడిన సంవత్సరం 1960 డిసెంబర్ 29. ఈ జూ పార్కులో మొత్తం యానిమల్స్ 2669 ఉంటాయి. తెల్ల పులి సఫారీని ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి జంతు ప్రదర్శనశాలగా ఈ జూ గుర్తింపు పొందింది. ఇండియాలో రెండవ అతిపెద్ద జూ పార్క్ ఇది. ఈ జూ పార్కును ప్రతి సంవత్సరం 2.6 మిలియన్లకు పైగా సందర్శకులు సందర్శిస్తూ ఉంటారు. 2009లో నందన్ కనన్ జూలాజికల్ పార్క్ వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఎక్వేరియంస్లో సభ్యత్వం పొందిన భారత్లో గల మొదటి జూ పార్క్ ఇది. ఇదే ఈ జూ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రీ టికెట్ కాస్ట్ 50 రూపీస్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం పదండి. లోపలికి రాగానే మనకు ఆ ఎదురుగుండా వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. మేము జూకి మార్నింగ్ రావటంతో అదే టైంలో స్నో ఎక్కువగా పడుతూ ఉండటం వల్ల ఇక్కడ యానిమల్స్ అంత యాక్టివ్గా లేవనిపిస్తోంది. అదిగో టైగర్ చూసారా? ఇది ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఇక్కడ ఉండి ఉండి బోరు కొడుతోంది అన్నట్లుగా చూస్తోంది కదూ. మీరు చూస్తూ ఉన్న ఈ టైగర్ పేరు అభయ. అదిగో ఆ కనిపిస్తున్నదే వైట్ టైగర్. ఇప్పుడు మనం జిరాఫీ దగ్గరకు చేరుకున్నాము. ఇక్కడ చాలామంది ఈ జిరాఫీ ముందు సెల్ఫీస్ దిగటానికి పోటీలు పడుతున్నారు. అందులో భాగంగా నేను కూడా ఒక సెల్ఫీ దిగాను. ఈ జూలో లైన్ సఫారీ ఉంది. ఏసీ టికెట్ కాస్ట్ 110 రూపీస్, నాన్ ఏసీ టికెట్ కాస్ట్ 70 రూపీస్. చూద్దాం పదండి. ఈ లైన్ సఫారీలో లైన్ కనపడుతుందో లేదో అనుకున్నాను, కానీ కనపడింది. చూడండి, రోడ్డు ప్రక్కనే పడుకోనుంది, లోపలికి వెళ్ళిపోతుంది.
చూస్తూ ఉన్నది నందన్ కానన్ గార్డెన్స్. ఇది జూ పార్క్ ఏరియాలోనే ఉంటుంది. ఇది ప్రకృతి ప్రేమికులను మరింతగా ఆకర్షిస్తోంది అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. ఇక్కడ వైట్ టైగర్, ఆ ప్రక్కనే మరో టైగర్తో కలిసి సేద తీరుతోంది. గమనించే ఉంటారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందించటం కోసం జూ పార్కులో నేను 1 డే ప్రత్యేకించి స్పెండ్ చేశాను. కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.